ఇడుపులపాయలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ ఒకచోట కలిశారు. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి తల్లి విజయమ్మను జగన్ కలిశారు. ఈ సందర్భంగా విజయమ్మ జగన్ ను ఆప్యాయంగా పలకరించారు. తనయుడికి ప్రేమగా ముద్దు పెట్టారు. వైఎస్ఆర్ కు నివాళి అర్పించిన అనంతరం జగన్ ను పట్టుకుని ఏరు చేశారు విజయమ్మ. దాంతో కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇడుపులపాయలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ ఒక్కచోట కలిశారు. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి తల్లి విజయమ్మను జగన్ కలిశారు. ఈ సందర్భంగా విజయమ్మ జగన్ ను ఆప్యాయంగా పలకరించారు. తనయుడికి ప్రేమగా ముద్దు పెట్టారు. వైఎస్ఆర్ కు నివాళి అర్పించిన అనంతరం జగన్ ను పట్టుకుని ఏడు చేశారు విజయమ్మ. దాంతో కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైఎస్ఆర్ 75వ జయంతి ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, అటు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అటు కుమార్తె వైఎస్ షర్మిల కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన ఆకర్షణగా జగన్మోహన్ రెడ్డి, విజయమ్మలు ఇద్దరు కలిసి కొడుకుని దగ్గరకు తీసుకొని విజయమ్మ ముద్దు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు చాలా ఉద్విగ్న వాతావరణాన్ని తలపిస్తోందని చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి చనిపోయి ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా రాజశేఖర రెడ్డి అలాగే జగన్ ఇద్దరు కూడా సీఎంలు అయ్యారు. ఆ తర్వాత మనం చూసాం. అయితే ఇటీవల రాజకీయ పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ వస్తున్నారు విజయమ్మ. కుమార్తె షర్మిలకు దగ్గరగా ఉంటున్నారు. రాజకీయ ఎన్నికల్లో కూడా షర్మిలకే ఆమె సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత మొదటిసారి తల్లి విజయమ్మను కలిశారు జగన్మోహన్ రెడ్డి. విజయమ్మ కూడా తన కొడుకును జగన్మోహన్ రెడ్డి ఈ రోజే వైఎస్ఆర్ ఘాటు సాక్షిగా ఆమె కలవడం జరిగింది. ఇద్దరు కూడా ఆలింగనం చేసుకొని కొడుకును దగ్గరకు తీసుకొని హత్తుకొని ఏడుస్తూ ఆమె కన్నీరు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తన భర్త రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుని ఆయన స్మృతిలోనే వారు ఈ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కొడుకును గట్టిగా హత్తుకొని ఆమె తన భర్తను గుర్తు చేసుకుని ఏడ్చారు. కన్నీరు పెట్టినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాస్త ఆవేదనకు కావచ్చు, అలాగే కాస్త వాళ్ళని కూడా ఒక కన్నీరు తెప్పించేలా దృశ్యాలు అయితే ఇడుపులపాయలో సాక్షాత్కరించాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా ఎప్పుడు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత తనయుడికి ప్రేమగా ముద్దు పెట్టిన విజయమ్మ
ఇకపై ఏదైతే ప్రచారాలు జరిగాయో విజయమ్మ ఇంకా జగన్ ఇంకా కలవరు, విజయమ్మ షర్మిలకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా షర్మిలతో పాటే విజయమ్మ ఉంటారని చెప్పి కూడా వచ్చినటువంటి ప్రచారాలకు ఇక ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగానే ఈ విజువల్స్, ఈ దృశ్యాలు మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆమె ఒక్కసారిగా జగన్ ను పట్టుకొని చేసిన సంఘటన అక్కడ పలువురిని కలిసి వేసిందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు, అలాగే వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు అందరూ కూడా అక్కడ వాళ్ళందరినీ కలిసి వేసింది. తల్లి కొడుకుల ప్రేమ ఇంత గ్యాప్ తర్వాత, ఇన్ని రోజుల తర్వాత కలిసిన తర్వాత వారి ప్రేమను అందరూ కూడా చూసి అక్కడ ఆశ్చర్యం వేసి అలాగే వాళ్ళ మనసును కదిలించాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు కాసేపు అక్కడే ఉద్విగ్న వాతావరణం అయితే నెలకొనింది విడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ లో. అయితే మరి ఇటువంటి ప్రేమ ఆప్యాయతలు ఆ తల్లి కొడుకుల మధ్య ఇంకా కొనసాగాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చర్చించుకోవడం గమనించినటువంటి నాయకులు కూడా ఇలాగే ఉండాలి, తల్లి కొడుకుల మధ్య ఎటువంటి అవాంతరాలు, విభేదాలు ఉండకూడదని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. అయితే చెల్లి షర్మిల కూడా వాళ్ళతో కలిసి ఉంటే బాగుండేదన్న ఒక అక్కడ చర్చ అయితే జరిగింది. అన్నతో కలిసి షర్మిల కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. కాకపోతే వైఎస్ కుటుంబంలో ఇటువంటి విభేదాలు రావడం అక్కడ వైఎస్ఆర్ అభిమానుల్లో కాస్త కలవరం కలిగిస్తున్నాయని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత షర్మిల అక్కడికి చేరుకున్నారు తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించేందుకు. తర్వాత విజయమ్మ కూడా షర్మిలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. షర్మిలను కూడా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి అలాగే ప్రేమగా దగ్గరకు తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. మొత్తానికి అమ్మ కొడుకు కలవడంతో వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి విభేదాలు ఇంకా ఉండవని చెప్పి కూడా ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. మరి ఈ ప్రేమ ఆప్యాయతలు ఇంకా కొనసాగాలని చెప్పి కూడా వైఎస్ఆర్ అభిమానులు అయితే ఇంకా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల నివాళి అర్పిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయన లేకుండా నేను లేను. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అన్నమాట. మొదటి కారణం గాడ్, దేవుడు. రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు. ఆయన ఎంత ప్రేమామయుడో, ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా. అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పుటకును అనుంది 17వ వచనంలో. తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి. ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు. అందుకనే ప్రేమ సహిస్తుంది. అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు. అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దేవుని వాక్యమును బట్టి మాట్లాడుతున్నాను పిల్లరా. ఏ పక్షపాతం లేకుండా పరిపాలన, ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోను, ఆయన చూపులోను, ఆయన యొక్క వ్యవహార శైలిలోను కూడా చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం. అందరికీ ఆ ప్రేమను పంచటం. ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు, ప్రే అంటే ప్రేరేపించబడుట, మా అంటే మరిచిపోలేకుండుట అని. ఎప్పటికీ కూడా మర్చిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమ